సోదర మహాశివర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ మధ్యనే మనము కోస్తా ఏరియాలో జరిగిన సంఘటన వార్తా పత్రికల్లో సోషల్ మీడియాలో చూశాము. విషయం ఏమిటి అంటే, భార్య భర్తలు విడిపోయిన కారణంగా ఇద్దరు కుమార్తెలు తల్లి వద్ద నివసించేవారు, ఒక కుమారుడు తండ్రి వద్ద ఉండేవాడు. మరి ఆ తండ్రి వద్ద ఉండే కుమారుడు తల్లిని కలుసుకునేదానికి వెళ్ళినప్పుడు అక్కడ తన చెల్లెలతో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది. దాని పర్యవసానం కారణంగా ఇద్దరు హైదరాబాద్ కు వెళ్ళడము, అక్కడ వాళ్ళు సంపర్కం చేయడము, గర్భం దాల్చడము, ఇవన్నీ కూడా మీడియాలో మనం చదివాము. అంటే సమాజము ఎంత దిగజారుతున్నది అనే దానికి ఒక ఉపమానం, ఒక ఉదాహరణ. మరి ఇటువంటి నాగరిక సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడు కూడా అన్న అంటే ఏమిటి, చెల్లెలు అంటే ఏమిటి అని తెలుసుకోలేని పరిస్థితిలో మన సమాజం ఉంది అంటే, మరి అజ్ఞాన అంధకార కాలంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి. దీనికి సంబంధించి మహనీయ హజరత్ అలీ రజాను గారు ఒక సంఘటన తెలియజేయడం జరిగింది. ఆ సంఘటన ఏమిటి అంటే, దాదాపు కొన్ని వేల సంవత్సరాల పూర్వము ఇరాన్ దేశంలో మజూసీలు అంటారు, జొరాస్ట్రియన్స్ అంటే అగ్ని ఆరాధకులు. ఆ విధంగా సూర్యవంశము, చంద్రవంశము అని కొన్ని వంశాలు ఉండేవి. వారు తమను తాము దైవాంశ సంభూతులుగా ప్రకటించుకునేవారు. మధ్యలో పూజారులు, దళారులు ఎవరైతే ఉన్నారో వారు మధ్యవర్తులుగా వ్యవహరించేవారు. ఆ విధంగా ఒక సందర్భంలో ఆ దేశ చక్రవర్తి మత్తులో ఉన్నప్పుడు తన సోదరితో సంపర్కం చేయడం జరిగింది. మరి కొంతకాలం తర్వాత అది సర్వసాధారణమైపోయింది. మరి అంతఃపురంలో పరిచారికలు, పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వారి కంటిలో పడినప్పుడు, వారు చూసినప్పుడు విషయం బయటికి పొక్కడం జరుగుతుంది. ఈ విషయం తెలిసినప్పుడు ప్రజలలో రాజు పట్ల, చక్రవర్తి పట్ల వ్యతిరేకత వచ్చినప్పుడు మరి ఆ మజూసి జొరాస్ట్రియన్ చక్రవర్తి ఏం ప్రకటన చేశాడంటే, సోదరితో సంపర్కం చేయడము సోదరునికి ధర్మసమ్మతం చేయడం జరిగింది అని ప్రకటన చేశాడు. మరి సహజ సిద్ధంగా ఎవరి మనస్సు కూడా ఈ అధర్మమైన అజ్ఞాన విషయాన్ని ఎవరు అంగీకరించరు. ఆ దుర్మార్గమైన రాజు ఎవరైతే తన అభిప్రాయాన్ని, తన ఆజ్ఞను వ్యతిరేకించారో వారిని అగ్నిగుండాలలో కాల్చి చంపడం జరిగింది. ఈ విధంగా విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా వచ్చిన తర్వాత ఇరాన్ దేశంలో ఇస్లాం వ్యాపించినప్పుడు అక్కడ ఎవరైతే ఇస్లాం స్వీకరించేదానికి సిద్ధం లేరో, ఈ సోదరితో వివాహము ధర్మసమ్మతంగా భావించే వారు ఎవరైతే ఉన్నారో, అగ్నిని దైవంగా భావించే వారు ఎవరైతే ఉన్నారో, వారిలో చాలా మంది అత్యధికులు ఇరాన్ దేశం నుంచి మన భారతదేశానికి రావడం జరిగింది. పారసీ మాట్లాడే వారిని పారసీకులు అంటారు, ఇంగ్లీష్ లో జొరాస్ట్రియన్ అంటారు. వారి యొక్క విశ్వాసం ఏమిటి అంటే, అగ్ని పవిత్రమైంది కాబట్టి సమస్త పాపాలను దహించి వేస్తాది. ఇంకా ధనవంతుల విశ్వాసం ఏమిటి అంటే, సోదరిని వివాహం చేసుకున్న కారణంగా ఆస్తి పరుల కుటుంబానికి వెళ్లకుండా ఒకే కుటుంబంలో, ఒకే వంశంలో ఆస్తి ఉంటుందని ఈనాటికి కూడా వారిలో సోదరిని వివాహం చేసుకునే సాంప్రదాయం ఉంది. అంటే అనాగరిక కాలంలో కూడా కొన్ని కారణాల కారణంగా సోదరిని వివాహం చేయడము, సంపర్కం చేయడము. అదే విధంగా ఈ నాగరిక కాలంలో కూడా కొంతమంది దుర్మార్గులు ఈ సోషల్ మీడియా కారణంగా, సరి అయిన ధర్మ అవగాహన లేని కారణంగా, సరి అయిన దైవ బోధనలు, ప్రవక్త బోధనలు తెలియని కారణంగా మార్గభ్రష్టులైన కొందరి పర్యవసానాలు ఈ రోజు కూడా బయటపడుతూ ఉన్నాయి. మరి ఈ విషయం ద్వారా మనకు తెలిసే విషయం ఏమిటి అంటే, ఎవరైనా విద్యావేత్త, జ్ఞానవేత్త, వివేకవంతులు కావాలి అంటే పవిత్ర ఖురాను, విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు తెలుసుకునే కారణంగానే, వాటిని ఆచరించిన కారణంగానే ఇహపరలోకాల్లో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో, అర్థం చేసుకుని ఆచరించే సద్విక్రయం పెడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.